గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. అమ్మా, చాలా మంది మీ వీడియోస్ ని, మీ మాటల్ని మిస్ అవుతున్నారు మన ఐ డ్రీమ్ ఛానల్లో. మొత్తానికి చాలా రోజుల తర్వాత మొత్తానికి కూర్చోబెట్టగలిగాం మిమ్మల్ని. అయితే మనకు కార్తీక మాసం చివరాఖరికి వచ్చేసామమ్మా. ఇప్పుడు మనకు మాస శివరాత్రి కూడా ఉంది ఈ ఉన్న మిగిలిన ఈ రోజుల్లోనే. ఆ మాస శివరాత్రి రోజు విశేషంగా స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు మనము ఆ రోజున? అంటే అభిషేకాల, ఆరాధనల, ఎటువంటి విధానాలు ఆచరిస్తే ఇంట్లో ఏ ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటారో తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న నాన్న. ఎందుకంటే కార్తీక మాసం అనేది అన్ని మాసాలలో మధ్య మాసం. అంటే ఏంది, ఎండాకాలము పరిస్థితులు వేరు. ఈ శ్రీమన్నారాయణుడు దీని తర్వాత నిద్రపోతాడు అంటారనమాట. శుక్లపక్షము కృష్ణపక్షము ఇది మధ్యదనమాట. ఈ మధ్య ప్రాంతంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ మనం అనేది ఒక ఎనర్జీ, ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు. అందుకే ఎర్లీ మార్నింగ్ కార్తీక మాసంలో పొద్దున్నే స్నానం చేసి నారాయణ నారాయణ అనుకొని స్నానం చేయమంటారు. అంటే ఏంది, రాత్రి కాలము ఎక్కువ, మరీ ఎక్కువ ఉండదు. మార్గశిరం పుష్యం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు అట్లా ఉండదు. కొంచెం తేడా జరుగుతుంటుంది అనమాట. మనం చాలాసార్లు అంటాం కాలం మారింది, మనుషులు కాలం వందల సంవత్సరాల నుంచి ఇదే సూర్యుడు, ఇదే చంద్రుడు, ఇదే కార్తీక మాసము. నెలలు ఎలా మారుతున్నాయో ఆ ఎండ వాన చలి మనకి ఎంత రావాలో రెసిస్టెన్స్ అంతే వస్తుంది, అదే టయానికి వస్తుంది. అవునా లేదా? యూఎస్లో కూడా మాకు జోన్ మారింది, టైం జోన్ మారింది అంటుంటారు. కాబట్టి టైం మారుతుందే తప్ప కాలం మారలేదు. కాలం ఒకటే ఉంది, మనం మారుతున్నాం అంతే. దానికి కారణం ఏంటన్నా అంటే విశ్వం నుంచి డైరెక్ట్ ఎనర్జీ పడే కాలం ఇది. ఇది చాలా పవిత్ర కాలం అని పూర్వీకులు మనకు చెప్పడంలో అంతర్యం ఏమిటంటే, రాత్రి పడుకోగానే బాడీకి చల్లదనం అలవాటు పడడం మొదలవుతుంది. ఈ పూర్తి చల్లదనం ఏంటి, మనం 1 వీక్ నుంచి చూస్తున్నాం, చాలా క్లైమేట్ చల్లబడిపోయి షివరింగ్ కూడా వస్తుంది. అందుకే నవంబర్ డిసెంబర్లో ఎక్కువ మంది చనిపోతారు. ముసలోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి అంటున్న వార్తలు మనం వింటాం కదా నాన్న. అవి చంటి పిల్లలు, ముసలోళ్లకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే కాలము, చల్లగలాల్లో తిరగండి అంటారు. అది నాన్న రీజన్ అదే. అయితే ఏంటి, ఇప్పుడు డైరెక్ట్ గా విశ్వం నుంచి ఎనర్జీ లెవెల్స్ మన బాడీకి, మన ఆత్మ, మన ఆజ్ఞా చక్రానికి రిసీవ్ చేసుకునే కాలము. చాలా పవర్ఫుల్ డేస్. ఐ డ్రీమ్ మిస్ అయిపోయింది ఈ టాపిక్స్ ప్రేక్షకులంతా. కాబట్టి ఇది ఎంత గొప్ప రోజులంటే ఉన్న ఈ 4 రోజులను కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైతే అమావాస్య వస్తుందో అంటే కార్తీక మాసం అనేది పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ మన మీదకి వస్తున్న రోజు. డైరెక్ట్గా స్వీకరించవచ్చు. మార్నింగ్ నారాయణ నారాయణ అంటూ స్నానం చేసినప్పుడు మన బాడీలో ఆ నీటి వల్ల బావిలో నుంచి తోడి స్నానం చేసేవాళ్ళు వెనకటికి. అయితే ఏముంది, రాత్రిపూట ఉన్నటువంటి వేడి చలవ బాడీకి ఏదైతే ఉందో అది ఈ నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేది స్నానం చేయగానే. మనం ఉద్యోగాలు చేసి వచ్చి రాత్రి పొద్దున 10 గంటలకే చేస్తున్నాం అనుకో ఇప్పటి కాలంలో, దాని గురించి మర్చిపోదాం. అయినా ఒక స్నానం చేసే పద్ధతి ఏదైతే ఉందో అది మన బాడీని నార్మల్ లెవెల్కి తీసుకొస్తుంది. ఎప్పుడు స్నానం చేసినతో అంటే 7 గంటలకు 8 గంటలకు కానీ సూర్యుడు రాడు, ఇప్పుడు కొంచెం లేటుగా రావడం మొదలవుతుంది. అందుకని మన బాడీని సమాయత్తం చేస్తుంది ప్రకృతి. ప్రకృతిలో ఒక అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్. ఈ ఎనర్జీ లెవెల్స్ ఈ కార్తీక మాసం అమావాస్య దాటితే మళ్ళీ ఉండవు. వేరే ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ను మనం ఎలా ఉపయోగించుకోవాలి గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 ఉన్నాయి నాన్న. ఈ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజునాడు ఏదైతే మనకు త్రయోదశి వస్తుందో అంటే ముగింపు రోజు వచ్చే కాంతి ఏదైతే ఉందో అంటే ఏంది, ఫస్ట్ పౌర్ణమి దాకా మనకు చంద్రదోషం ఉన్న వాళ్ళందరికీ చంద్రదోషం పోవడానికి పౌర్ణమి వరకు పూజలు ఉన్నాయి. పౌర్ణమి నుంచి అమావాస్య దాకా లాస్ట్ 3 రోజులు ఏవైతే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఉందో
అది పితృదోషం పోవడానికి చేసే పూజలకి మహా అద్భుతమైన రోజులు. అయితే ఈ మాస శివరాత్రి అంటే శివుడికి విష్ణువుకి కలిపి మనము పూజలు చేస్తుంటాం. శివుడు అంటే ఎవరో కాదు, విష్ణువు అంటే ఎవరో కాదు అంతా నేను సైన్స్ ప్రకారం చెప్తాను. కాబట్టి విష్ణువు అంటే విశ్వవ్యాప్తం జరిగినటువంటి గాలి విష్ణువు అంటే, శివుడు అంటే ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే పుట్టుక చావుకు కారణమైనటువంటి వ్యక్తి సహస్రారంలో అతనే ఉన్నాడు. అంటే మన బొడ్డు కింది భాగం అంతా బ్రహ్మ, బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది విష్ణువు అంటే గాలి, ఈ పైన ఉండేది శివుడు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారు. ఆ బయట రూపాలుగా మనకు ప్లేవే మెథడ్లో ఇచ్చారు తెలుసుకోవడానికి, దేవుళ్ళని ఇలా కొలవాలి. అయితే ఏంటి ఇప్పుడు శివపార్వతులకు విష్ణువుకు శివుడికి కలిపి శివశక్తైక రూపేణు శివనామం లలితాపారాయణంలో ఉంది. శివుడిని పూజ చేసినా విష్ణువు పూజ చేసినా అమ్మవారిని పూజ చేసినా అందరము ఒక్కటే. కాబట్టి ఈ మాస శివరాత్రి నాడు పంచామృతాల చేత శివుడికి చాలా మంది అభిషేకం చేస్తారు. ఆ రోజు ప్రతి గుడులలో కూడా మనకు పంచామృత అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకంలో రహస్యం ఏమిటి అంటే ఎందుకు ఈ 3 రోజులకు పితృదోషానికి ఉన్నదో చెప్తాను. మీరు సహస్రార చక్రము తండ్రి అంటే ఇది సండే. ఈ విషయం నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన బాడీ అంతా రావడానికి శివుడే కారణం. ఇది సహస్రారము శివుడితో కనెక్షన్ కలిగినటువంటి భాగం మనకి ఏమ్మా. ఆ రోజు ఒక రాయికి ఈ విశ్వంలో పంచభూతాల ఎనర్జీ ఉంది, మన బాడీలో కూడా పంచభూతాలు ఉన్నాయి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ పంచభూతాలకు మన పంచభూతాలకు ఏవైనా లోపాలు జరిగినప్పుడు ఆరోగ్యం బాగుండకపోవడము, రిలేషన్షిప్స్ దెబ్బతినడము, లేదంటే ఆర్థికమైన ఇబ్బందులు కలగడము, ఏవో ఒకటి ప్రతి మనిషికి కొంచెం ఇబ్బందులు కలిగి ఉంటాయి. అవన్నీ తొలగించుకోవడానికి అంటే ఆ పౌర్ణమి ముందునేమో మనసు స్థిమితంగా లేకపోవడము, డిజేబిలిటీ, అవన్నిటికీ కావలసినటువంటి పౌర్ణమి ముందు. అమావాస్య ముందు ఏంటిది ఆర్థికంగా డబ్బు. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తండ్రి డబ్బు, తండ్రి సూర్యుడు. నాన్న తండ్రి అనేది పురుషుడు, ఇది పురుషుడు ఇది స్త్రీ అన్నమాట. అంటే తల్లి తండ్రి శివుడు మనకేం చూపించారు. అయితే ఇప్పుడు పితృదోషం ఎవరికైనా ఉండింది అంటే ఒక తండ్రిని కానీ తాతను కానీ ముత్తాతను కానీ హింసించడం కానీ వాళ్ళని చంపడం కానీ మానసికంగా ఇబ్బంది వాళ్ళ ఆస్తి మనం లాక్కోవడం కానీ ఎన్నో ఫ్యామిలీస్లో ఎన్నో రకాలుగా జరుగుతూ పోతుంటుంది. దాని పితృదోషము అంటారు. ఎప్పుడైతే పితృదోషం వస్తుందో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావని, ఆస్తులు వాళ్ళ పంపకాలు జరిగినా పంచుకున్నా కూడా వాళ్ళు సుఖపడరని, లేకపోతే వాళ్ళ మగపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదని, పిల్లలు పుట్టడం లేదనే బాధ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఏనా అప్పుడు పంచామృతాల చేత ఒక శివుడికి నీవు అభిషేకం చేసినప్పుడు మీ బాడీలో ఉండే పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, మూలాధారం, స్వాదిష్టం అని పూరకము, ఈ విశ్వంలో ఉండే భూమితో అనుబంధం లేకుండా బతుకుతున్నాం. ఆకాశాన్ని అసలు చూడటమే లేదు. గాలి అయితే మనం ఆక్సిజన్లు ఏసీ రూముల్లో ఉంటూ పీల్చుకుంటున్నాం, ప్రకృతి సహజంగా పీల్చుకోవటం లేదు గాలిని. సూర్యుడైతే పాపం ఎప్పుడో మర్చిపోయి ఎవ్వరు ఇంట్లో మర్చిపోయాం, బయట మర్చిపోయాం, చూపుగా అంతే. పాపం ఆయన కనబడితే ఆ సూర్యుడు వచ్చిండు అనుకుంటాం, లోపలికి వెళ్ళి తర్వాత మూసుకుంటాం. ఎందుకంటే మనం చూడాలంటే మనకు భయం. కళ్ళద్దాలు పెట్టుకొని పోతాం, ఎక్కడికల్లా బయటికి పోతే ఆ కళ్ళద్దాలు పెట్టుకొని కార్లో కూర్చొని ఏసీ వేసుకొని వెళ్ళిపోతాం. ఆ ఎండ తగలకూడదు కదమ్మా మనకి. కాబట్టి పంచభూతాలకు డిటాచ్ అయి బతుకుతున్నందువల్ల ఈ మాస శివరాత్రి నాడు శివుడికి భక్తితో అభిషేకం చేసినప్పుడు ఏ పార్టులో మన శరీరంలో అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి నాన్న. ఈ మన శరీరంలో ఉండే పంచభూతాల్లో వీక్ అయినప్పుడు, పూర్వీకుల దోషాలు మన బాడీలో ఉన్నప్పుడు, మన వెన్నెముక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు, వల్లి దేవసేన అన్నారు. ఈ శివుడు అంటే మన తలకాయ అని చెప్పాను నేను ఇందాక. ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తున్నారో మీ బాడీలో ఉండే దోషాలన్నీ పోతాయి. ఎవరికైతే పురుషుడికి పితృదోషాలు అంటే తండ్రి దోషాలు ఏవైతే ఉన్నాయో అభిషేక తీర్థం మీరు స్వీకరించినా తొలగిపోతుంది. కాబట్టి వీలైనా వీలు కాకపోయినా ఎక్కడన్నా జరిగినా పంచామృతాల అభిషేకం జరిగి శివుడికి దర్శనం పెట్టుకొని ఆ ప్రకృతిలో మీరు కూర్చొని, నాయన పరమేశ్వర మేము ఎప్పుడు చేశామో మాకు తెలీదు, పితృదోషం అని ఒక ఆయన చెప్పాడు, మేము వింటాము, అది కూడా మాకు తెలియదు.
నిజం కదా నాన్న, అవునవును. మనకు తెలియదు కదా, ఎవరో పెద్దవాళ్ళు అన్నారు పితృదోషం ఉంది మీ ఉంటే ఫ్యామిలీలో పితృదోషం అని ఉంది. చెప్పగా నేను విన్నాను. అవును. అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు. నేను ఈ జన్మలో ఇప్పుడున్న బాధ్యతలనే నేను మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి ప్లీజ్, నాలో ఏ దోషాలున్నా, ఎన్ని జన్మల్లో నేను చేసిన పాపమైనా తొలగిపోయింది నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీరు ఆ పరమేశ్వరుని ప్రకృతిలో కూర్చొని ఆ శివాలయం గడప మీద, లేదు రావి చెట్టు వేప చెట్టు ఉంటే, నాగదేవతలు ఉంటే ఆ గుడి ప్రాంగణంలో పొద్దుననో సాయంత్రమో మధ్యాహ్నమో ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అభిషేక తీర్థాన్ని గనక స్వీకరించి ప్రణామంగా ఈ విశ్వాన్ని మీరు కోరుకొని మా దోషాలు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు శివారాధన చేసినట్టు వాళ్ళకి పితృదోషాలు పోతాయి బంగారు తల్లి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. చిన్న టెక్నిక్. ఏం చేస్తున్నాము, వాళ్ళు ఇచ్చే తీర్థాన్ని నీవేదో పంచాభిషేకం చేయనైనా అని కూడా నేను చెప్పట్లేదు. ఎలాగో గుడిలో పంచామృత అభిషేకం చేస్తారు శివుడికి. ఆ రోజు సాయంత్రం వరకు అందరికీ అభిషేకం, పొద్దున అభిషేకాలు ఉంటాయి, సాయంత్రం కూడా అభిషేకాలు ఉంటాయి. మీరు అన్ని గంటలు కూర్చొని అన్ని మంత్రాలు కూడా మీరు అక్కర్లేదు. ఈ విషయాన్ని దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న పితృదోషం మాకున్నది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి, నన్ను కనికరించు. ఇవాళే ఒక అబ్బాయి నాకు ఇందాక ఫోన్ చేశాడు, హైటెక్ సిటీలో ఉంటాడట, ఆయన ఏదో ఆఫీసర్ అంట, వేరే కర్ణాటక దేశం నుంచి ఇంకెక్కడికో ఇంకా దూరం వెళ్ళాలంట. దూరం వెళ్తే సార్ మీరు ఎంత దూరం వస్తున్నారు, మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీరు చూడాలి అని అన్నాడట. ఈజ్ ఏ ఇంజనీర్, ఏదో పెద్ద ఆఫీసర్ అని చెప్పాడు, పెద్దగా నాకు గుర్తులేదు. చెప్పి నేను అట్లా కారు తీసుకొని కూర్చున్నానమ్మా, పెద్ద వర్షం వస్తుంది అక్కడ. లక్కరాజు నిర్మల గుర్తొచ్చిందమ్మా. నిర్మల గారు చెప్పారు, ఈ విశ్వాన్ని స్వచ్ఛమైన మనసుతో కోరుకోమన్నారు. నేను నిజంగా స్వచ్ఛమైన మనసుతో వేడుకున్నాను. నేను వీళ్ళ ప్రాజెక్టుకి ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని ఇంకో ప్రాజెక్టు చేసే వాళ్ళకు ఉపయోగపడితే చెప్పడానికి వెళ్తున్నా. అనంత విశ్వమా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి కారులో కూర్చున్నాడంట. కారు దిగగానే వర్షం ఆగిపోయిందట. ఆయన 20 మినిట్స్ ఆ ప్లేస్లో, ఆయన ఉన్న ప్లేస్కి ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం వచ్చి గుట్టల మధ్యలో ఎక్కడో ఏదో నార్త్ చెప్పాడు, చాలా నార్త్లో ఎక్కడో లోపల అలా వెళ్ళి అంతా చూసి వచ్చి కారులో కూర్చున్నాక వర్షం పడిందమ్మా. నిజంగా విశ్వము ఎంత బాగా మాట్లాడుతుంది, మనతో చక్కగా మాట్లాడుతుంది, మనం ఏమైతే అది ఇస్తుంది, చాలా ఈజీ కదమ్మా అన్నాడు. కాబట్టి కులం లేదు, మతం లేదు, స్నానం లేదు, భోగం లేదు, చావు లేదు, ఏవీ లేదు, మంత్రం కూడా లేదు ఇందులో. స్వచ్ఛమైన మనసు, మీరు చేయాలనుకున్న విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్గా చెయ్యండి, ప్రతి వాళ్ళను క్షమించమని వేడుకోండి, ప్రతిదానికి ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. మీరేమనుకుంటా కోరికలు తిరిగిపోతాయి పడి. నిజం నాన్న, చాలా ఈజీ. నమస్తే అమ్మా, ధన్యవాదాలు.